హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. 3 డేస్ నుంచి అస్సలు వీడియోస్ పెట్టట్లేదు కదండీ నేను. ఏదో ఒక వీడియో పెట్టి మిమ్మల్ని తినేసేదాన్ని కదా! నేనొక పని మీద అయితే ఉన్నానండి. అందుకే వీడియోస్ అన్నది పెట్టలేకపోతున్నాను. అదేంటన్నది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇక్కడొచ్చేసి ఈ మొక్కలను ఎందుకు చూపిస్తున్నానంటే, మా అత్తయ్య ఇంటి దగ్గర దేశవాళీ గులాబీ చెట్టు అయితే వేశానండి. ఆ కొమ్మలు తెచ్చి మామూలుగా గుచ్చాను అంతేనండి. నెల రోజు వరకు చూస్తూనే ఉన్నానండి. ఎక్కడైనా చిగురు పెడతాయా లేదా అని. కానీ పెట్టలేదు. ఇంకా చూసి చూసి చిరాకొచ్చిందండి. ఇంక తీసేద్దాము అనే టయానికి చిగురులతో మీదకైతే వచ్చిందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంట్లో ఆడవాళ్ళకి బాగోకపోతే ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి కదండీ! ఏంటి డోర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఆ డోర్ మీద చూసారా టీ షర్ట్ ఉంది. కిటికీ దగ్గరేమో టవల్ ఉంది. వాళ్ళేమో అలా వదిలేస్తారు. కుదరలేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ముట్టుకోకూడదు. అవి తీయడానికి ఎవరో ఒకరు వస్తేనే కానీ అవ్వదు. ఎన్నిసార్లు చెప్పినా కూడా అంతే. ఏం చెప్తామండి? ఎన్నిసార్లు అని చెప్తాం? కుదరదు అని తెలిసినప్పుడు వాళ్ళే తెలుసుకోవాలి. బాగానే ఉంటే అన్ని పనులు చేసేసుకుంటాం కదండీ! మా చార్లీకి మా ఇంటి మీద వస్తేనే కాదండి, ఇంటి పక్కన వచ్చినా సరే ఒప్పుకోదు. దాని అరుపుకి నాకు దెబ్బకు తలనొప్పి అయితే వచ్చిందండి. వెంటనే టీ అయితే పెట్టుకుంటున్నానండి. నాకు టీ వచ్చేసి అల్లం ముక్క కానీ, యాలక్కాయ పొడి కానీ కంపల్సరీ ఉండాలండి. ఆ రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని డెఫినెట్‌గా టీ అయితే పెట్టుకుంటాను. కానీ నార్మల్‌గా అయితే అస్సలు తాగలేనండి నేను. ఈ మధ్యన చాలా వరకు టీ అయితే తాగడం అయితే మళ్ళీ మొదలు పెట్టేసానండి నేను. చలికాలం కదండీ! వేడిగా ఏది చూసినా వదలలేము. టీ అయితే అస్సలు వదలలేము కదండీ చూసామంటే. నేను టీ తాగితే చిన్న గ్లాస్‌తో అస్సలు తాగలేనండి. నాకు తాగినట్టే అనిపించదు. ఒక పెద్ద గ్లాస్ అయితే తీసుకొనే తాగుతాను తాగానంటే. ఇంకా కుదరలేనప్పుడు అసలు ఏం బాగోదు కదండీ! ఆ రోజు వచ్చేసి అయితే క్యారెట్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇంతేనండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.